శివా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? సైకో. ఎవరు? ఆ సబ్ ఇన్స్పెక్టరే. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా ప్లీజ్? ఆ దొంగ నా ఏరియాకి వెళ్ళి పట్టుకున్నాడు. వావ్, సూపర్. అందుకే ఈ టెన్షన్. అతని స్టేషన్ తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? దెబ్బ మీద దెబ్బ ఆపకుండా కొట్టాడు. మరి దొంగలు దొరికితే పోలీసులు కొట్టకుండా బుజ్జగిస్తారా? బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ రమ్య. కొట్టదు సార్, చచ్చిపోతాడని ఆపా. దానికైనా నువ్వు చేస్తావన్నాడు. నేను ప్రేమికునే కాదంట. ప్రేయసి మెడ మీద కత్తి పెట్టినోని నువ్వు కొట్టదా అంటున్నాడు. నువ్వు ఒక లవ్వర్ అని అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు రమ్య. అతనెవడు రమ్య అడగడానికి? ఆయన అడిగింది కరెక్టేగా. హే, నువ్వు అర్థం లేకుండా లూస్ లా మాట్లాడుకో. ఎవరు? నేనా లూస్ని? ఒక దొంగ విధవని బాగా చిత్త కొట్టకుండా పనిష్ చేసిన పోలీస్ ఆఫీసర్ ని సైకోని తిడుతున్నావు. నువ్వే సైకోవి. ఆయన అడిగింది కరెక్టే. నువ్వు నన్ను లవ్ చేసాగా పెళ్లి చేసుకున్నావు. ఆ రోజు నేను చచ్చుంటే ఒక థర్డ్ పర్సన్, ఆ ఎస్ఐకి నా మీద ఉన్న శ్రద్ధ కూడా నీకు లేకుండా పోయింది. ఇట్స్ హర్టింగ్ మీ శివ. అది కాదు రమ్య. ఈ రోజు ఏమిటమ్మా విశేషం? శివరాత్రి నాన్న. అమ్మా, హారతి. ఏమే, కూతురు పూజ చేసి హారతి తీసుకొచ్చి చూపిస్తే రుబ్బురోలాగా కూర్చునే కళ్ళకద్దుకుంటున్నావే. నిలబడి కళ్ళకద్దుకుంటే నీ నడుం విరిగిపోతుందా? నిన్ను అడ్డగాడిదలాగా పెంచి నీ బాబు నా మెడకు కట్టాడు. నా కూతుర్ను చూడవే, నా పెంపకం. అష్టలక్ష్ములు దాని మొహంలో తాండవిస్తున్నారే. అది నడిచేటప్పుడు దాని కాలి గజ్జల శబ్దం విన్నావా? నువ్వేమింటావు? నువ్వు నడుస్తావు దిమిస కొట్టినట్టు. నేను గుళ్ళోంచి వస్తున్నప్పుడు నువ్వు నడిచే శబ్దం నాకు వినపడుతోంది. అవును, నేను కాళ్ళకి మువ్వలు కట్టుకొని తిరుగుతున్నాను. ఉదయాన్నే లేచి నా మీద కమెంట్ చేయకపోతే మీకు అసలు నిద్ర రాదు కదా. ఉండండి, ఇక మీద కాఫీలో ఎక్కువగా సాల్ట్ వేసిస్తాను. అది నీ అన్నదమ్ములకు కలిపేవే, కొంచెం జ్ఞానమైనా వస్తుంది.